ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామము భూమిపైన తను నమ్మిన వారిని నిత్యము తన మాట చేత, తన వాగ్దానము చేత నిరంతరము నడిపిస్తూ ఉన్నాడు. మనము ప్రయాణం చేయగలుగుతున్నాం మన విశ్వాస యాత్రలో. మన విశ్వాస యాత్రలో ఈ లోకపు యొక్క ప్రయాణము మనము తుదముట్టించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు చూపెట్టిన గమ్యాన్ని చేరుకోవాలి. ఆ చేరుకునే విధానములో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళలేని పరిస్థితి, కొనసాగలేని పరిస్థితి. ఇశ్రాయేలీయులను మనకు సాదృశ్యంగా ఉంచాడు. ఇశ్రాయేలీయులు కూడా అంతే. ఒక సందర్భంలో ఆయన ఐగుప్తు నుండి మోషే ద్వారా వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారిని ప్రయాణాన్ని సాగించి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి వారిని నడిపించాడు మోషే ద్వారా. వారు నడిపించబడుతున్నప్పుడు వారి అడుగులు వేస్తూ వాళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు వాళ్ళ యాత్రలో, వాళ్ళ విశ్వాస యాత్రలో మొదటిగా వాళ్ళకు ఒక మొదటి ఆటంకము అడ్డం వచ్చింది. అదే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రము వారికి ఆటంకంగా అడ్డం వచ్చినప్పుడు వారితో దేవుడైన యెహోవా పలుకుతున్న మాట, నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనములో ఈ విధంగా రాయబడింది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవేళ నాకు మొరపెడుతున్నావు? మోషే మొరపెడుతున్నాడు, మోషే ప్రార్థిస్తున్నాడు, మోషే కేకలేస్తున్నాడు, ప్రభువా అని కేకలేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అయితే మోషేతో యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవేళ నాకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఏ విధంగా సాగిపోవాలి? వారు ఐగుప్తులో నుండి మహాబలము చేత దర్దాపు 6 లక్షల మంది కార్బలం అంటే నడిచేవారు, వృద్ధులు, చిన్నపిల్లలు కాకుండా, స్త్రీలు కాకుండా బండ్లపైన, ఒంటెలపైన, గుర్రములపైన, ఎడ్లపైన ప్రయాణించేవారు కాకుండా కేవలం బలమైన వారు, నడిచేవారు 6 లక్షల మంది. ఇంచుమించుగా ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. ఇంత మహాబలము చేత వాళ్ళు ప్రయాణం సాగించారు. మోషే యొక్క నాయకత్వంలో, మోషే యొక్క దేవుని పక్షంగా, మోషే యొక్క పిలుపును బట్టి వాళ్ళు ఐగుప్తు నుండి ప్రయాణం సాగించారు. ఎంతో ఆసక్తితో, ఆశతో, సంబరముతో వాళ్ళు బయటకు వచ్చారు. కోటి ఆశలతో వాళ్ళు బయటకు వచ్చారు. కానీ వారికి ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఎటు చూసినా ఎర్ర సముద్రమే. ఇటు ఎంత దూరం పోయినా వారికి ఒక మార్గం, ముందుకెళ్ళడానికి, సాగిపోవడానికి, ముందుకెళ్ళడానికి మార్గం కనిపించడం లేదు.
అంతలో చూడండి 14వ అధ్యాయం 9వ వచనము. ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమిరి. ఐగుప్తుల యొక్క గుర్రపు రౌతులు, ఐగుప్తు యొక్క ఫరో రథాలు, గుర్రాలు, అధికారులు తరుముతూ వచ్చారు. భీకరమైన శబ్దంతో వారిని తరుముతూ వస్తున్నారు. వెనువెంటనే వారు ఒకసారి వెనుకకు చూస్తే భయంకరమైన శబ్దంతో వస్తున్నారు. ఎట్లా, ఎంతమంది, ఎవరు అంటే 7వ వచనంలో, 14వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమాకాండంలో, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, గుర్రపు రథములను అన్నిటినీ ప్రతి దాని మీద అధిపతులను తోలుకొని పోయాను. గుర్రపు రౌతులు, గుర్రములు, అనేకమైన యుద్ధానికి సంబంధించిన మారణాయుధాలు, అనేకమైన గుర్రపు రౌతులను వెంటబెట్టుకొని, అధిపతులను పెట్టుకొని మహాబలము చేత ఐగుప్తు రాజు వాళ్ళని తరుముతూ ఉన్నాడు. భీకరమైన శబ్దం, కేకలు. ఒక్కసారిగా వారి మీద పడిపోతే వారు నిర్మూలంగా చంపబడతారు. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వీరందరూ నిరాయుధులుగా ఉన్నారు. వారు ఆయుధాలు ధరించి, వారు గుర్రపు రౌతుల మీద అనేకమైన యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు, అధిపతులు తరుముతూ వస్తున్నారు ఆ భీకరమైన శబ్దంతో. ఒక గుంపు ఆ విధంగా ఐగుప్తులు వస్తూ ఉండగా, ఎదురుగా ఎర్ర సముద్రము ఎదురుగా ఉండగా వారు ఎట్టుపోవాలనో, వారు ఎట్లు అవతలికి దాటుకొని వాళ్ళ ప్రయాణాన్ని సాగించాలనో అర్థం కాలేదు. వెంటనే 11వ వచనంలో వారు అంటున్నారు, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యమునకు చచ్చుటకు మమ్మను రప్పించిదివా అంటా ఉన్నారు. ఇశ్రాయేలీలోనే ఒక గుంపు ఏమంటున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవని, ఇంతవరకు మమ్మల్ని పిలుచుకొని వచ్చావా, ఇక్కడ చచ్చిపోతే ఇక్కడంతా సమాధులు పేర్చవచ్చని, ఇంతమందికి సమాధులు అయితే సరిపోతాయని, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా అని మరొక గుంపు మోషే పైన తిరగబడ్డారు. ఇశ్రాయేలీయులు చూడండి, మరొక గుంపు అంటున్నారు, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మమ్మల్ని ఐగుప్తులో మేము క్షేమంగా ఉంటేమి, దాసులుగా ఉన్నా ఏదో ఆహారమైనా దొరుకుతా ఉండే, ఏదో ఒక రెప్పపాటులోనైనా నిద్రపోతా ఉంటేమి, మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి తీసుకొని వచ్చి ఇట్లా చేయనేలా, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని చేస్తూ ఉన్నావు? మా బతుకేదో మేము ఐగుప్తులో బతుకుతా ఉంటేమి. నాకు చిన్నప్పుడు బాగా జ్ఞాపకం, మా నాన్న ఇక్కడ అప్పులు అయిన తర్వాత పూల మీద చోటనే కట్టలు అమ్మలేక, తన శిష్యుల దగ్గరికి పనికి వెళ్ళలేక ఆయన చెడిపోయి అంతా పోగొట్టుకొని అప్పులు చేసి ఆయన ఎక్కడో వెళ్ళిపోయినాడు. వెళ్ళిన తర్వాత ఒకరోజు నైట్ వచ్చాడు. మేము చిన్న వాళ్ళం అందరం నైట్ వచ్చి, నేను ఒక ఊర్లో కోడూరులో నేను ఒక బాడిగిళ్ళు చూశాను, అక్కడ పనులు ఉన్నాయి, పెద్ద పని ఒప్పుకున్నాను నేను, నువ్వు వస్తే అక్కడ పని చేసుకొని మనం మళ్ళీ సంపాదించుకొని వచ్చి అప్పులు తీర్చుకుందాం అని. ఆ అమ్మాయి ఏమనిందంటే, నేను అక్కడ వస్తే ఇక్కడ పిల్లలు బళ్ళు పాడైపోతాయి, చిన్నపిల్లలందరూ అక్కడ ఎట్లా పరిస్థితి అంటే, ఏం పర్వాలేదు, అన్ని చక్కబెట్టుకొని వచ్చాను, నా మాటిని, నువ్వు వస్తే మనం మళ్ళీ బాగుపడతామని ఏదోదో చెప్పినాడు. అప్పుడు అమ్మ రాత్రికే కొంత పులుసన్నం చేసుకొని నాయన మాటలు విని మేమందరం చిన్నపిల్లలం అందరినీ తోలుకొని వెళ్ళిపోయింది. కట్టుబట్టలతో కొన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇట్లనే మన తుఫాను వాన పడుతూ ఉంది, నాకు బాగా జ్ఞాపకం. అక్కడ పోయిన తర్వాత రైల్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ పెట్టి
మా నాయన ఏమంటున్నాడంటే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు. దరిదాపు ఆ పొద్దునీడు మేము 11 గంటలకు దిగినాం. దరిదాపు సాయంకాలం 3 అవుతా ఉంది రావాల మా నాన్న. ఆ పులుసన్నం మా అమ్మ తీసుకొని వచ్చిన పులుసన్నం మా అందరికి చేతుల్లో ప్రసాదం పెడుతుంటే తింటున్నాం. ఆ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది చిన్న చిన్న పిల్లలు, అడుకునే పిల్లలు, వాళ్ళు వచ్చి చూపెట్టుకొని ఉన్నారు. అమ్మ బాధపడుతూ నా పిల్లలకి పెట్టడానికి లేదు పాపం, ఈ పిల్లలు చూడు ఇట్లున్నారు పాపం, ఎదురుగా తింటా ఉంటే అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళకు కొంచెం పెడతా ఉంది, ప్రసాదంలాగా ఉన్న దాంట్లో కొంచెం పెడతా ఉంది. ఆయన కన్నులు ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఇంకా పొద్దునంటూ పోయినాడు. ఎక్కడ పోయినాడో ఏమో లేదు. 3 గంటలకు వచ్చి ఆయన మఖం అంతా పెరకపోయింది, గుంతలు లేకపోయినాయి. 3 గంటలకు వచ్చి ఏమంటున్నాడంటే బాడిగిన్లు ఎక్కడ దొరకలేదు కానీ. మా అమ్మ బోరున ఏడుస్తూ, ఈ వానలో, ఈ తుఫానులో ఊర్లో ఉంటే నా పిల్లలు కడుపుండా అన్నమన్నా పెట్టుకునేదాన్ని, నేను ఊర్లో ఉంటే ఏదైనా బంధువుల దగ్గర నేను ఏదైనా పోషించుకునేదాన్ని, ఇక్కడ తీసుకొని వచ్చి ఇంత అన్యాయం చేస్తావా? ఇల్లు బాడిగిల్లు చూసావన్నావు, ఇల్లు పని ఒప్పుకున్నాను అన్నావు, ఏమేమో చెప్పాను, నిన్ను నమ్మని వస్తే ఇంత అన్యాయం చేస్తావు నాకు నా పిల్లలకు అని చెప్పి బోర్ను ఏడుస్తా ఉంది. ఆ సంఘటన నాకు జ్ఞాపకం వచ్చేసి, ఈ గుంపు ఏముంటున్నారంటే మేము ఐగుప్తులో క్షేమంగా ఉంటే మమ్మల్ని దేవుడు రమ్మన్నాడని చెప్పి, పాలు తెలుగు ప్రవహించు దేశం ఉందని చెప్పి, అక్కడ క్షేమము, మీకు సమాధానము, నెమ్మది, స్వాతంత్రము, దేవుడే మీకు రాజుగా ఉంటాడని చెప్పి ఏమేమో చెప్పి మమ్మల్ని పిలుచుకొని వచ్చి మమ్మల్ని ఇంత పని చేసావా అని మరొక గుంపు తిరగబడుతూ ఉన్నారు. 12వ వచనం అంటున్నారు, మా జోలికి రావద్దు ఐగుప్తు దాసుల మగు, మా జోలికి రావద్దు ఐగుప్తునకు దాసుల మగుదుమని. ఐగుప్తు మేము మీతో చెప్పిన మాట నిజమే కదా, మేము ఐగుప్తులో అని చెప్పాం, నేను ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పాం మేము దాసులముగా ఉంటాం, మా జోలికి రావద్దు, మా బ్రతికే బతుకుతామంటే ఎంతో మమ్మల్ని బలవంతం చేసి నువ్వు ఏమేమో చెప్పి మమ్మల్ని పిలుచుకొని వచ్చామని చెప్పి మరొక గుంపు చాలా వేధిస్తున్నారు. మోషేను చాలా బాధ పెడుతున్నారు. ఒక గుంపు మా జోలికి రావద్దు అని చెప్పాం, మమ్మల్ని ఇంత దూరం వచ్చి ఇంత పని చేసావా అని ఒక గుంపు, సమాధులు లేవని తీసుకొని వచ్చావని గుంపు. ఐగుప్తీయులు భయంకరమైన శబ్దంతో ఆయుధముల చేత, మారణాయుధాల చేత చంపడానికి తండోపతండాలుగా రథములు వేసుకొని భీకరమైన శబ్దంతో వస్తున్నారు. ఇటువంటి స్థితిలో మోషే ఏమి చెప్పాలో పాలుపోక ఒక మాట అంటా ఉన్నాడు 13వ వచనంలో. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచి ఐగుప్తులను ఇక మీదట మరెన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమందు యుద్ధము చేయుచున్నారు, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాడు. మీరు ఊరక ఉండండి, మాట్లాడవద్దు. మీరు ఊరక ఉంటే మీరు మాట్లాడవద్దు. నన్ను స్థిమితముగా ఆలోచించుకొనివ్వండి, నన్ను స్థిమితముగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుటకు సమయం ఇవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ భీకర శబ్దంతో వస్తున్న ఆయుధములతో వస్తున్న అధిపతులు, ఆ రథములు, ఆ గుర్రాలు ఇక మీదట ఉండవు. నా మాట వినండి, మీరు ఊరకనే ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేయబోతా ఉన్నాడని ఎంత చెప్పినా గందరగోళం జరుగుతూ ఉంది. స్థిమితంగా లేరు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంతలో చూడండి 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము, సాగిపోవని చెప్పు అంటున్నాడు. సాగిపోండి అని చెప్తే, సాగిపోండి అని చెప్పే మాటకు అర్థం ఏంటంటే ఆగిపోవద్దు అని అర్థం. మీరు దేనైతే నమ్మి వచ్చారో, దేనైతే నమ్ముకున్నారో, దేనైతే విశ్వసించారో, దేన్నైతే నమ్మి వెంబడిస్తున్నారో ఆ విషయంలో మీరు సాగిపోండి, ఆగిపోవద్దు అని అర్థం. ఆగిపోవద్దండి. మీ విశ్వాస ప్రయాణములో, మీ నమ్మకములో భయం లేకుండా ఆగిపోక సాగిపోండి అని చెప్పు ఇశ్రాయేలుతో. ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటంటే ప్రార్థించువారు అని. ఇశ్రాయేలు మొదటగా ఎవరంటే యాకోబు. ఇశ్రాయేల్ పేరు మొదటగా యాకోబు, మోసగాడు. ఈ మోసగాడు అనే యాకోబు ఒకానొకసారి
ఒక సందర్భంలో పట్టణరాము నుండి తన భార్యలను తన పిల్లలు తీసుకొని వస్తూ రెబ్బోకు రేవు దగ్గర రాత్రి సమయంలో అందరినీ పంపివేసి సాగిపోండి అని చెప్పి ఆయన సాగిపోలేక, ముందుకు సాగలేక, తనన్న చంపుతాడని చెప్పి, తనన్నను మోసం చేశాను, తన తల్లిదండ్రులను మోసం చేశాను, నేను మోసగాడని చెప్పి రెబ్బోకు రేవు దగ్గర సాగిపోక ఆగిపోయి రాత్రి అంతా చీకటిలో ప్రార్థనలో గడిపాడు. తన తండ్రిని, దేవుని పాదాలు పట్టుకుని నన్ను ఆశీర్వదించుము అని మొరపెట్టాడు. తెల్లవారుతుంది నన్ను విడిచిపెట్టమని యెహోవా సెలవిస్తుంటే గాయపరిచిన విడువక ప్రార్థించే ప్రార్థనా వీరుడుగా దేవునితో పోరాడి గెలిచాడు. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు దేవునితో పోరాడి గెలిచిదు కనుక నీ పేరు ఇక మీదట యాకోబు అని అనబడద్దు, ఇశ్రాయేలు అనబడుతుంది అని చెప్పాడు. ఇశ్రాయేలు అనగా యాకోబు, యాకోబు అనగా ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అనగా ప్రార్థించువాడని అర్థం. మోషేతో యెహోవా అంటా ఉన్నాడు, ప్రార్థించేవారితో చెప్పు, ఇశ్రాయేలులతో చెప్పు, ఇశ్రాయేలుతో చెప్పు, సాగిపోమ్మని, ఆగిపోక సాగిపోమ్మని ఇశ్రాయేలులతో చెప్పు, ప్రార్థించు వారితో చెప్పు. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, నువ్వు ప్రార్థనా పర్వాలు అయితే, నీ ప్రార్థన మీద నమ్మిక ఉంటే నీ ఎదురుగా వచ్చే ప్రతి అడ్డంకు నుండి సాగిపోమ్మని అని చెప్తా ఉన్నాడు. ఆగిపోవద్దు. విశ్వాస యాత్రలో, ప్రభు నమ్మికలో, ప్రభు నీ ముందు ఎదుట ఉంచిన ప్రతి వాగ్దానమును పట్టుకొని సాగిపో, ఆగిపోవద్దని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలుతో చెప్పు, సాగిపోమని చెప్పు. ఏ విధంగా సాగిపోవాలి? సాగిపోవడానికి నా ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, చూసే కొలది అది ఆ భీకరమైన అలల చేత రేపబడుతూ ఉన్న ఎర్ర సముద్రం, ఎనుక శత్రు సమూహము రథముల చేత, అధిపతుల చేత, మారణాయుధాల చేత భీకరమైన శబ్దంతో తరుముతూ ఉన్నారు. సాగిపోవడానికి అడుగు ముందుకేయడానికి అనుకూలత లేనే లేదు. కొన్ని సందర్భాలలో మన జీవితాలు కూడా అంతే. కొన్ని సందర్భాలు, ఎన్నో పర్యాయాలు మన జీవితాలలో సాగిపోవడానికి అనుకూలతే ఉండదు, ముందుకెళ్ళడానికి అనుకూలతే ఉండదు. ఏ విధంగా మనము సాగిపోవడానికి ఏదైనా సహాయము, ఏదైనా ఆదరణ, ఏదైనా ఒక మాట, భరోసా ఏది మనకు కనిపించదు, ఒక శూన్యం. సాగిపోవడానికి అవకాశం లేదు. కానీ మోషేతో అంటా ఉన్నాడు యెహోవా, ఆగిపోక సాగిపోమని చెప్పు, ఇశ్రాయేలుతో చెప్పు. నువ్వు ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే, ప్రార్థనా పరురాలు అయితే, ప్రార్థనా పరుడు అయితే నువ్వు సాగిపోవలసిందే. సాగిపోమని చెప్తున్నాడు. మోషే మొరపెడుతూ ఉన్నాడు. ఏ విధంగా సాగిపోవాలి? ఏ విధంగా సాగిపోవాలి? ఏ విధంగా సాగిపోవాలి? యెహోవా గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి 16వ వచనము, మనం 15వ వచనం చదువుకున్న 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ ఎర్ర సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేత ఉన్న కర్రను సముద్రం వైపు నీ చెయ్యెత్తి సముద్రంపై వైపు నీ కర్రతో కొట్టు, అది 2 పాయలుగా చీల్చబడి ఇశ్రాయేలీయులు ప్రార్థించే వారు సాగిపోతారు అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చేసింది మోషేకి అప్పుడు జ్ఞాపకం వచ్చేసింది, కర్ర జ్ఞాపకం వచ్చేసింది. కర్ర మరిపించేటట్టుగా తన శోధనలో ఉన్నాడు మోషే. మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావని గుంపు అంటూ ఉంటే, మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి ఈ పని చేయనేలా అని ఇంకొక గుంపు అంటా ఉంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పాం, మేము ఐగుప్తులకు దాసులుగా ఉంటాం కానీ మేము రామని అక్కడే చెప్పాం అని ఒక గుంపు అంటా ఉంటే, ఐగుప్తీయులు రథముల చేత, గుర్రముల చేత, ఆయుధముల చేత, అధిపతులు భీకరమైన శబ్దం చేసుకుంటూ లక్షల మంది వెంటాడుతూ ఉండగా మోషే తన కర్రను మర్చిపోయినాడు. మోషేను దేవుడు ఐగుప్తులు ప్రజలను దండించి తన ప్రజలైన ఇశ్రాయేలును ఆ బానిసత్వం నడిపించి బయటికి తీసుకొని రావడానికి ఆయన మిద్యాను అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు మోషే ఒక పొద మండుతూ ఉంది, ఒక గడ్డి పొద మండుతూ ఉంది.
ఆ పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు, అది పచ్చగానే ఉంది కానీ మంట రగులుతుంది, బూడిదే కాలేదు అది. ఏందో ఆశ్చర్యం అనిపించింది మోషేకి. దగ్గరికి వెళితే, మోషే అన్నాడు యెహోవా, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైంది, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను, వారు పెట్టు మొర, వాళ్ళు పడుతున్న బాధలు నా దృష్టికి వచ్చాయి, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించమని చెప్పాడు. మోషే అన్నాడు, నేను నట్టివాడిని ప్రభువా, నేను వెళ్ళలేను, నా మాట వాళ్ళు అంగీకరించారు, నా మాట స్పష్టత లేదు, నాకు బలం లేదు, నేను బలహీనుడను, నేను వెళ్ళలేను, నేను గొర్రెలు కాసుకున్న గొర్రెల కాపరిని, నాకు అంత సామర్థ్యం లేదు అంటే దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ పక్షంగా ఉంటాను, నేను ముందు ఉంటాను, నువ్వు వెళ్ళమని చెప్తే ఎన్ని పర్యాయాలు ఎంత చెప్పినా మోషే ఎన్నుకోలేదు. ఎవరినైనా పంపు ప్రభువా, ఎవరినైనా పంపు ప్రభువా, ఎంతో మంది ఉన్నారు కదా ఎవరినైనా పంపమని, నాకు అంత సామర్థ్యం లేదు, నాకు అంత జ్ఞానం లేదు, నా మాట స్పష్టత లేదు, నేను అతివాడనని ఎన్నో పర్యాయాలు నేను కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నాతో నీకేం పని, ఎంతో మంది చదువుకున్న వారు, జ్ఞానవంతులు, ఎంతో మంది గొప్పోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎన్నుకోమని చెప్పి, నన్ను విడిచిపెట్టమని చెప్పి, నేను రాను అని చెప్పి, నాకు ఇది ఇష్టం లేదు నా ఈ పరిచర్య అని చెప్పి ఎన్నో పర్యాయాలు నేను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేసిన. కానీ దేవుడు పదే పదే నన్నే హెచ్చరించి పదే పదే నన్నే బలవంతం చేసి, కొన్ని గాయపరిచి, కొన్ని గాయాలు చేసి, నేను చనిపోతానేమో, నా కుటుంబాన్ని నేను పతనమైపోతుందేమో అని భయపడి నేను ఈ కాడి కిందికి రావడం జరిగింది. ఈ స్వార్థ దేవుని యొక్క పని కాడి కిందికి రావడం జరిగింది. ఎందుకు నచ్చాను నేను, ఎందుకు నేనంటే ఇష్టమైందో ఆయనకు నాకైతే తెలియదు. నాకు ఇష్టం లేని పని ఇది. అందుకనే 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో అంటాడు ఆయన, లోకంలో ఉండు ఎర్రివారిని, లోకమును విసర్జించబడిన వారిని, పనికి వారిని, మూర్ఖులైన వారిని నేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నా పరిచర్య జరిగించుకుంటున్నాను. అవును, ఆయన పిలుచుకున్న వారందరూ చేపలు పట్టేవారే, ఆయన పనిచేసుకున్న వారందరూ చదువులేని వారే, పామరులే, విద్య లేని వారే. అటువంటి వారిని దేవుడు పిలుచుకొని తన పరిచర్య చేయించుకుంటూ ఉన్నాడు. తన బలాతిశయము వారి పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. మోషేను కూడా ఆ విధంగా పిలుస్తున్నాడు. మోషే, నేను నీకు తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను. కన్ను కలుగ చేసిన వాడెవడు, నోరిచ్చిన వాడెవడు, నేనే కదా, మాట్లాడేది నేను, నువ్వు కాదని చెప్పి మోషేను ఎంత చెప్పినా మోషే ఆ అనుమానపు మాటలు మాట్లాడుతున్నాడు. మోషే బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకి భయమేస్తుంది, బెదిరిపోతున్నాడు, అదిరిపోతున్నాడు. ఎందుకంటే నడిపించగలిగిన జనాంగము సామాన్యమైన జనాంగం కాదు, అది ఇశ్రాయేలు యొక్క జనాంగము. ఎవరు బంధకాలు ఉన్నాడంటే ఐగుప్తీయుల యొక్క బంధకాలు ఉన్నారు ఇశ్రాయేల్లో. ఐగుప్తీయులు అంటే సామాన్యమైన రాజ్యం కాదు అది. అటువంటి ఐగుప్తు నుండి వాళ్ళని నడిపించడము, ఐగుప్తు యొక్క ప్రజల నుంచి విడిపించడము, ఇశ్రాయేల్ ఒప్పింపజేయడము, ఇశ్రాయేలులందరినీ ఒక తాటిపైకి నడిపించడం అంటే సామాన్యమైన పని కాదు ఇది. ఒక కుటుంబంలో 4 పిల్లలను మనము మెయింటెనెన్స్ చేయలేం, ఇద్దరికి జవాబు చెప్పలేం, ఎవరైనా ప్రశ్న ఇచ్చి జవాబు చెప్పలేం. అటువంటిది 20 లక్షల మందిని ఆయన నడిపించాలి అరణ్యములో. ఏ విధంగా సాధ్యమవుతుంది ఇది? నాతో కాదు అన్నాడు. కానీ దేవుడు మోషేతో అన్నాడు, నీ చేతిలో ఏముంది అన్నాడు. ఈ గొర్రెలు కాసుకునే కర్ర ఉందయ్యా అన్నాడు మోషే. ఆ కర్ర కింది పోయి, ఆ కర్ర కింది పోయి అంటే కిందేస్తే అది పెద్ద సర్పం అయితే భయపడిపోయి పారిపోతుంటే మోషే రమ్మని చెప్పి దాని కర్రను తోకబట్టుకోమంటే, ఆ పామును తోకబట్టుకుంటే, ఆ పాము తోకబట్టుకుంటే కర్ర అయిపోయింది. చూశావా నా మహిమను, చూశావా నా బలాతిశయాన్ని, ఇప్పుడైనా నమ్ముచున్నావా? ఈ కర్ర నీ చేతిలో ఉన్న కర్ర నీకు బలం, వెళ్ళుమో అని చెప్పి బలపరిచి మోషేని ఆ ఐగుప్తుకు పంపినాడు.
ఆ కర్రతోనే 10 తెగుళ్ళు ఐగుప్తు పైకి రప్పించి గొప్ప ఘనమైన కార్యాలు చేశాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు నడిపించాడు. కానీ ఆ కర్రలో ఉన్న ఆ దేవుడు చెప్పిన ఆ విషయాన్ని మర్చిపోయినాడు. మర్చిపోయి మొరపెడుతున్నాడు. మోషే సాగిపోమని చెప్పు, మోషే సాగిపోమని చెప్పు, ఆగిపోవద్దని చెప్పు అంటా ఉంటే ఏ విధంగా సాగిపోవాలి ప్రభువా? ఏ విధంగా ఆధారం ఉంది మాకు? ఏ విధంగా ముందుకు సాగిపోవాలి? ఏ విధంగా సాగిపోవాలి అంటా ఉంటే గుర్తు చేస్తా ఉన్నాడు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాచి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోతారు. నీ చెయ్యొద్దు, నీ చేతిలో కర్ర మర్చిపోయావా? సముద్రం పైన కొట్టు అని చెప్పినప్పుడు జ్ఞాపకం వచ్చేసింది. అవును, ఆ కర్ర పట్టుకొని సముద్రం వైపు కొడితే 2 పాయలుగా 6 నేల పైన ఇశ్రాయేలు నడిచిపోయినారు. హల్లెలూయా. అవును, నీకంటూ, నాకంటూ, మనకంటూ ఒక విద్య, మనకంటూ ఒక ప్రార్థనా జీవితం, మనకంటూ ఒక చేతి పని, మనకంటూ ఒక వ్యాపారం మన చేతిలో ఉంది. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అది. దాని నుండి మనకొచ్చే శోధనల నుండి, మనకొచ్చే అప్పుల నుండి, మనకొచ్చే కష్టం నుండి, మనకు ఉపాధి కల్పించుకోవడానికి, మనం బయటపడడానికి మన చేతుల్లోనే ఉన్నాయి. దేవుడిచ్చిన చదువు ఉంది, దేవుడిచ్చిన చేతి కష్టం ఉంది, దేవుడిచ్చిన వ్యాపారం ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన ప్రార్థనా జీవితం ఉంది. సాగిపో, దాన్ని తీసుకొని సాగిపో. ఆగిపోవద్దు. సాగిపోమని సెలవిచ్చినప్పుడు అప్పుడు మోషే తన కర్రను జ్ఞాపకం చేసుకొని చెయ్యి చాచి సముద్రం మీద కొట్టగా 2 పాయలుగా అయిపోయినట్టుగా మనం చూస్తాం. మనకు వచ్చిన ఏ పనైనా సరే, మన చేతిలో ఉన్న ఏ పనైనా, చేతుల కష్టం ఏదైనా సరే, అది ఏ పనైనా సరే, కసువు పనైనా, కాంక్రీట్లకు వెళ్ళే పని అయినా, వ్యాపారం అయినా, ఏ పని మన చేతుల కష్టంలో ఏదైనా సరే, మన చేతికి వచ్చిన ఏ పనైనా సరే, మనం దేవుని పైన భారం వేసి నమ్మిక కలిగి మనం ప్రయత్నం మనం చేయగలిగితే మన శోధన నుండి, మన కష్టం నుండి ఇడిపించి, తప్పించి, నడిపించడానికి, మనం సాగిపోవడానికి, ఆగిపోకోకుండా సాగిపోవడానికి దేవుడు మన చేతికి ఇచ్చిన గొప్ప పని, విద్య. అటువంటిది మోషే తన చేతి కర్ర ద్వారా ఇశ్రాయేలులను దేవుని పైన భారం వేసి ఆ ఆరిన నేలగా సముద్రం మధ్యన ఆయన పాయలుగా చేసి అనుకూలత లేని చోట అనుకూలత పరిచి చేయగలిగాడు. ప్రియులరా, ఒకసారి ఒక ప్రవక్తలలో ఒకని భార్య ఎలిషా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఎలిషా యొక్క శిష్యుల యొక్క ఒకని భార్య ఒకడు చనిపోయాడు. అతని భార్య ఎలిషా దగ్గరకు వచ్చేసింది. ఎలిషా దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉంది. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మొదటి వచనంలో ఆమె వచ్చంటా ఉంది, అయ్యా నీ శిష్యుడు చనిపోయాడు. అప్పుల వాడు వచ్చి నా కుమారులు 2 తీసుకొని అప్పుల్లోకి తీసుకుని వెళ్తా ఉన్నాడు, ఏదో ఒకటి చేయమని మొరపెడుతూ ఉంది. ఆయన అంటా ఉన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది, నీ చేతికి ఏముంది, నీ చేత అయ్యే పని ఏమైనా ఉందా అంటే ఆమె అంటా ఉంది, నా ఇంట్లో ఒక నూనె కుండ ఒక్కటి తప్ప మరొకటి ఏమీ లేదని, అదొక్కటి చాలన్నాడు. అది తీసుకొని ఇంట్లోకి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ఇరుగు పొరుగు వారితో కొన్ని పాత్రలు ఇప్పించుకొని లోపలికి వెళ్ళి తలుపు వేసుకోమని చెప్పాడు. ఆ పాత్రను ఒక్కదాన్ని ఆ నూనె కుండ లోపల పెట్టుకొని ఆమె కొన్ని పాత్రలు కొంతమందితో ఇప్పించుకొని లోపల వెళ్ళి వాగులేసుకుంది, తలుపు వేసుకుంది తన కుమారుల చేత. అదంతా నూనెతో నింపబడిందని వాక్యం రాయబడి ఉంది. అవును, ఆమె ఇంట్లో నా నూనె కుండ ఒక్కటి చాలు తన అప్పులు తీసుకొని తను జీవించడానికి. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఇంతమందికి ఆహారము ఎట్లా అని శిష్యులు సతమతం అవుతా ఉన్నారు. కొంతమంది తీసుకొని వచ్చారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని. ఈ చాలు అన్నాడు. 5,000 మంది సమృద్ధిగా తిని ఇంకా 12 గంపలు మిగలడానికి ఇవి చాలు అని చెప్పి అవి వివరించి తండ్రి కృతజ్ఞత చెల్లించి ప్రార్థించి అనేకులకు పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన చేతనైన పని ఏదైనా సరే
దానిపైన మనం శ్రద్ధ కలిగి అది దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించి ఆ పని ప్రారంభించి మనం చేయగలిగితే మన ముందున్న ప్రతి శ్రమ, ప్రతి ఆటంకము, ప్రతి ఇబ్బంది, ప్రతి అప్పు ఏదైనా సరే సాల్వ్ అయిపోతుంది. మోసే చేతిలో ఉన్న కర్ర అది చాలు అన్నాడు. ఆ కర్ర ద్వారా గొప్ప అద్భుత కార్యాలు ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు చేయగలిగాడు. కాబట్టి నీ చేతనైనంత పని ఏదైనా సరే నమ్మిక కలిగి ప్రార్థించి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం విజయం పొందగలము. దేవుడు అటువంటి గొప్ప కృప చూపగలడు. ఇశ్రాయేల్ మధ్యలో చేసిన గొప్ప కార్యము ఆగిపోక సాగిపోండి, ఆగిపోవద్దండి, ఆగిపోక సాగిపోండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్ముకోదైన సహాయకుడా, అవునైనా ఇశ్రాయేలీయుల మధ్య నైనా మీరు చూపెట్టిన నీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలప్ప, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అవునైనా ఎంతో మంది ఆగిపోతూ ఉన్నాం ప్రభు. సాగిపోవడానికి మాకు ఎవరో సహాయం చేయాలని, సాగిపోవడానికి మాకేదో అనుకూలత లేదని, సాగిపోవడానికి మాకు ఎటువంటి ఆదరణ లేదని, మాకు ఎటువంటి అధికారము లేదని, సాగిపోవడానికి మాకు ఎటువంటి ద్వారము తెరవబడలేదని అన్ని మూసుకొని మా ద్వారాలన్నీ మూయబడ్డాయి, మాకు మరణం తప్ప మాకు మరొక మార్గము లేనే లేదు అనుకున్న వారు ఎంతో మంది, మాకు మరొక స్థితి లేనే లేదు అని ఎంతో మంది వెనుకకి వెళ్ళిపోయిన వారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయిన వారు, పాపంలోకి వెళ్ళిపోయిన వారు, మరణంలోకి వెళ్ళిపోయిన వారు, ఎంతో మంది పతనమైపోయిన వారు, ముందుకు సాగలేక ఆగిపోయిన వారు. దేవా, మీరైతేనైనా మీ చేతుల్లోనే ఉన్నది, మీ చేతనైంత సహాయం నేను మీకు అందించగలను. మీరు సాగిపోండి, ఆగిపోవద్దని చెప్పి సెలవిచ్చి ఇశ్రాయేల్ నడిపించినట్లుగా మమ్మల్ని కూడా మా విశ్వాస యాత్రలో, మా రక్షణ ప్రయాణములో నైనా గురి ఎద్దకే మేము పరిగెత్తున్నట్లుగా, మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని ఉన్నట్లుగా, ఆగిపోక సాగిపోనట్లుగా విశ్వాసంలో మాకు సహాయకుడు అయ్యింది నడిపించమని ఇక్కడ చేరిన పిల్లలందరినీ మీరు నడిపించి అటువంటి గొప్ప కార్యాన్ని, అద్భుత కార్యాన్ని నీ పిల్లలకు నేర్పించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామమందు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.